చాలా రోజుల తర్వాత పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఊహించని విధంగా ఈసారి దెబ్బ బలూచిస్తాన్ వైపు నుంచి పడింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈసారి ఏకంగా ఒక రైలుని హైజాక్ చేసింది. దీంతో పాక్ కంగుతుంది. అసలు హైజాక్ వెనుక ఏం జరిగింది? బిఎల్ఏ టార్గెట్ ఏంటి? పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్. బలూచ్ రెబెల్స్ కంట్రోల్లో ప్యాసింజర్స్. ప్రపంచ దేశాల్లో అప్పుడప్పుడు కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్లోనూ అలాంటిదే జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాద ఉగ్రవాదులు దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న రైల్పై కాల్పులు జరిపి ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే సమయంలో 6 పాక్ జవాన్లను కూడా హతమార్చారు. దాడి చేసింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం బిఎల్ఏ ఆధీనంలో కొందరు ప్యాసింజర్లతో పాటు 100 మంది పాక్ మిలిటరీ, ఏటీఎస్, ఐఏఎస్ అధికారులున్నారు. మహిళల్ని, చిన్నారుల్ని, బలూచ్ ప్రజల్ని వదిలేసినట్లు ప్రకటించారు. బలూచిస్తాన్లో ఏరియల్ అటాక్స్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. దాడులు ఆపకపోతే అందరినీ చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ప్యాసింజర్లంతా సెలవులపై పంజాబ్కు ప్రయాణిస్తున్న సమయంలో వారిని బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. ఇప్పటికే పాక్ ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈసారి ఏకంగా బలూచిస్తాన్ గుండా ప్రయాణిస్తున్న రైల్ని హైజాక్ చేయటం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ దాడికి పాల్పడింది మజిద్ బ్రిగేడ్, ఫతే స్క్వాడ్ అని ప్రకటించింది బిఎల్ఏ. ట్రాక్ ని పేల్చేసి రైలును ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు బందీలను విడిపించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటే తగిన గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చింది బిఎల్ఏ. ఇకపై బలూచిస్తాన్లో ఎలాంటి మిలిటరీ ఆపరేషన్ నిర్వహించకూడదని వార్నింగ్ ఇచ్చింది. వీటిలో ఏది జరిగినా బందీల ప్రాణాలు పోతాయని హెచ్చరించింది. బలూచిస్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించిన పాక్ ఆర్మీ జవాన్లు వెంటనే తమ చోటును విడిచి వెళ్లాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. ఇదే పాక్ ఆర్మీకి లాస్ట్ ఛాన్స్ అని, లేదంటే బందీల మరణాలకు పాక్ ఆర్మీనే కారణమవుతుందని అల్టిమేటం ఇచ్చారు. కొన్నేళ్లుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్తో పాటు చైనాపై దాడులకు పాల్పడనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకోసం బలూచ్ నేషనల్ ఆర్మీ అనే ఏకీకృత సంస్థను ప్రకటించిన కొన్నాళ్లకే రైల్ హైజాక్ ఘటన చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. కొన్నేళ్లుగా వేర్పాటువాదుల తిరుగుబాటుతో బలూచిస్తాన్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇదే నెలలో హుజ్దార్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ హైజాక్ ఘటనతో పాక్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ను ఇబ్బంది పెడుతున్న బలూచిస్తాన్ ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటి? ఇన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎందుకు చల్లారడం లేదు? అసలు బలూచీలో ఎన్ని మిలిటెంట్ గ్రూపులు యాక్టివ్గా ఉన్నాయి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్స్ ఏంటి? బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే అతి పెద్ద రాష్ట్రం. ఇరాన్, ఆఫ్ఘన్తోనూ కొంత కలిసి ఉన్న ప్రాంతం. పాకిస్తాన్లోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బలూచిస్తాన్ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగం నైరుతి పాకిస్తాన్లో ఉంది. పాక్ విస్తీర్ణంలో 44% పైగా ఉన్నప్పటికీ అతి కొద్ది మంది జనాభా మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. తిరుగుబాటు, తీవ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘనల లాంటివన్నీ బలూచిస్తాన్ చరిత్రలో కలిసి ఉన్నాయి. అరేబియా సముద్ర తీర ప్రాంతం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులు కలిగి ఉంది బలూచిస్తాన్. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో మనుగడ సాగించిన బలూచ్ తెగ పేరు మీదే బలూచిస్తాన్ అనే పేరొచ్చింది. పొరుగున ఉన్న ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లోనూ బలూచ్ జాతికి చెందినవారున్నారు. సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్లో వనరులు పుష్కలం. అయితే బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా మార్చాలనే లక్ష్యం కోసం దశాబ్దాలుగా పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని కొన్ని గ్రూపులు పోరాడుతున్నాయి. సీమాంతర ఉగ్రవాదంతో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి.
బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూపుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ మిలిటెంట్ గ్రూపులపై పాకిస్తాన్ ఆర్మీ దాడులు జరుపుతూ ఉంటుంది. తమ ప్రాంతంలోని వనరుల్ని దోచుకుంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బలూచిస్తాన్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా బలూచిస్తాన్లో నెలకొన్న అశాంతికి, తిరుగుబాటుకు ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాక భారత్ పాకిస్తాన్ల విభజన జరిగినప్పటి నుంచి బలూచ్ ప్రజలు తమకు స్వతంత్ర దేశం కావాలనే నినాదంతో పోరాడుతున్నారు. అప్పటి నుంచే పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ తరువాత కూడా బలూచ్ల సాయుధ దళ పోరాటం కొనసాగింది. 1970ల తరువాత వీరి ప్రాబల్యం తగ్గింది. ఎప్పుడైతే పర్వేజ్ ముషారఫ్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టారో ఆనాటి నుంచి మళ్లీ తిరుగుబాటు మొదలైంది. ముషారఫ్ ఈ తిరుగుబాటు అణచివేతకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలోనే ప్రముఖ బలూచ్ నాయకుల హత్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. బలూచిస్తాన్లో తిరుగుబాటు అణచివేతకు పాక్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మారణ హోమాన్ని సృష్టించాయి. ఈ అణచివేతల వల్ల వేలాది మంది కనిపించకుండా పోయారు. అప్పుడు పాకిస్తాన్ భద్రతా దళాలు హింసకు పాల్పడ్డాయని, చాలా మందిని చంపారని ఆరోపణలొచ్చాయి. పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. ఓ రిపోర్టు ప్రకారం సుమారు 7,000 మందికి పైగా అదృశ్యమయ్యారు. బలూచిస్తాన్లో చాలా మిలిటెంట్ గ్రూపులు దాడులు కొనసాగిస్తున్నప్పటికీ ప్రధానంగా బిఎల్ఎఫ్, బిఎల్ఏ మిలిటెంట్ గ్రూపులు ఫుల్ యాక్టివ్ గా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పాక్ భూభాగం నుంచే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలోనూ వీటికి రహస్య స్థావరాలున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఇరాన్ ప్రభుత్వం ఈ గ్రూపుల కీలక నాయకులకు ఆశ్రయం కల్పిస్తోందనే ఆరోపణలు కూడా చేస్తోంది. గత 3 ఏళ్లుగా బిఎల్ఏ, ది పాకిస్తానీ తాలిబాన్ గ్రూపులు సంయుక్తంగా దాడులు చేస్తున్నాయని పాకిస్తాన్ వాదిస్తోంది. పాకిస్తానీ తాలిబాన్ సంస్థ ఆఫ్ఘాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న చాలా గ్రూపుల వెనుక ఉంది. దాంతో బిఎల్ఏ మిలిటరీ గ్రూప్ ని నియంత్రించడం పాకిస్తాన్ కు సవాల్గా మారింది. ఇటీవలి కాలంలో బిఎల్ఏ దాడుల తీవ్రత పెరిగింది. బలూచిస్తాన్లోని పాకిస్తాన్ భద్రతా దళాలనే కాకుండా ఆ ప్రాంతంలో చైనా భాగమైన పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. బలూచిస్తాన్లోని గ్యాస్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని బిఎల్ఎఫ్ మిలిటెంట్ గ్రూప్ తరచూ దాడులకు దిగుతోంది. ఇప్పుడు ఏకంగా రైల్ని హైజాక్ చేయటం సంచలనంగా మారింది.